వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. వరద బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ. కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారని మంత్రి మల్లారెడ్డి. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని స్పష్టం. మణిపూర్ హింసకు నిరసనగా హైదరాబాద్లో న్యాయవాదుల ధర్నా. మహిళల అమానుష ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. స్కూటీని ఢీకొన్న లారీ, ఒకరి మృతి, మరొకరికి గాయాలు. డీటెయిల్స్ చూస్తే హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్లో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్, ఎన్ఎన్ఆర్ నగర్ ప్రాంతాల్లోని బాధితులను ఆమె పరామర్శించారు. రెడ్ క్రాస్ సొసైటీ సమకూర్చిన హెల్త్ కిట్స్, నిత్యావసరాలను వరద బాధితులకు గవర్నర్ తమిళిసై పంపిణీ చేశారు. వరద బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, సాయం అందేలా చూస్తానని తమిళిసై హామీ ఇచ్చారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పనితీరు చూశామని, వాళ్ల పరిపాలనలో పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. గతంలో 200 ఉన్న పింఛన్ను కేసీఆర్ 10 పెంచి ఆపన్నలకు ఆసరా అవుతున్నాడన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి పథకాలతో నిండు వేసవిలో కూడా తెలంగాణలో చెరువులు మత్తడి దూకుతున్నాయన్నారు. జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, సార్ ఇవ్వండి సార్ సార్ ఇవ్వండి, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై తెలంగాణ, జై తెలంగాణ. మా బోడుప్పల్ కానీ, పిరిదాస్గూడ కానీ, పోచారం కానీ, కట్కేసర్ కానీ ఒక 200 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చినాయి. అవి పంపిణీ చేసినాము. మా మేయర్లు కానీ, మా డిప్యూటీ మేయర్లు కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా పార్టీ ప్రెసిడెంట్లు కానీ, మా లేడీ కార్పొరేటర్లు కానీ అందరం కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కానీ ఇక్కడ పంపిణీ కార్యక్రమం చేసినాం. దానికి తోడు మా నియోజకవర్గంలో, మేడ్చల్ నియోజకవర్గంలో 1500 మందికి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేసినాం.
ఎవరికైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో, ఎవరికైతే లేబర్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో కోడలు కానీ బిడ్డ కానీ ఉంటే, ఒక ఆడబిడ్డ ఉంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తాం. మా సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎవరున్నా భవన కార్మికులలో ఎవరున్నా ఆడబిడ్డలున్నా వాళ్ళకందరికీ కూడా ఉపాధి కోసం మంచిగా నాక్ ద్వారా 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని 15,000 20,000 ఉపాధి సంపాదించాలని చెప్పి ఆడబిడ్డలు. దానికి తోడు మొన్ననే క్యాబినెట్ మీటింగ్లో ఒక చరిత్ర, ఆల్రెడీ తెలంగాణ అంటేనే దేశంలో 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా మన తెలంగాణ ఉన్నది. నంబర్ 1 సిటీగా హైదరాబాద్ సిటీ ఉన్నది. ఐటీలో కానీ, అండర్ పాస్ ఫ్లైఓవర్లలో కానీ, శాంతి భద్రతలు కానీ, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఇవన్నిట్లలో కూడా నంబర్ 1 భారత్. సీసీ కెమెరాలలో కానీ భారతదేశంలోనే నంబర్ 1 సిటీ ఏదైనా ఉన్నదంటే తెలంగాణ రాష్ట్రం, మన హైదరాబాద్ రాష్ట్రం. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత వాళ్ళ హెడ్ ఆఫీసులు ఎక్కడైనా ఉన్నాయంటే అవి కూడా మన హైదరాబాద్లోనే ఉన్నాయి. దానికి తోడు మన కేటీఆర్ గారు మొన్న పెద్ద మనసుతోటి 59,000 కోట్లతోటి మనకంతా కూడా ఇక్కడ ఉప్పల్ నుంచి బీబీ నగర్ దాకా కారిడార్ ఇదంతా కూడా మంచిగా మెట్రో లైన్ వేపిస్తా అని చెప్పిండు. దానికి తోడు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తుమ్కుంట దాకా, ప్యాట్నీ నుంచి ప్యారడైస్ నుంచి మన కళ్ళకోయ దాకా, మళ్ళీ దానికి తోడు 158 కిలోమీటర్లు రింగ్ రోడ్ ఉన్నది. రింగ్ రోడ్ చుట్టూతగా, అవుటర్ రింగ్ రోడ్కు చుట్టూతగా మనకు మెట్రో లైన్ మొత్తం వేపిస్తా అని చెప్పిండు. ఏదైతే ఉందో చైనా మోడల్, చైనాలో ఏదైతే రింగ్ రోడ్ చుట్టుముట్టు అపార్ట్మెంట్స్ పెద్ద పెద్దవి 20 అంతరాలు 30 అంతరాలు వస్తాయో అదే మాదిరిగా మన తాన కూడా ఆ మాదిరిగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి ముందు జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా మన హైదరాబాదే నంబర్ 1 ఉన్నది. బాంబేలో లేదు రియల్ ఎస్టేట్, బెంగళూరులో లేదు, ఎక్కడ లేదు, కలకట్టాలో లేదు, 6 సిటీలలో ఎక్కడ లేదు. ఏదైనా రియల్ ఎస్టేట్ నడుస్తుందంటే కూడా మన హైదరాబాద్లోనే నడుస్తుంది, మన తెలంగాణలోనే నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? ఫెసిలిటీస్. ఎందుకంటే ప్రజలు పెరుగుతున్నారు, ప్రజలు వస్తూ ఉన్నారు. ఇండియా 28 రాష్ట్రాలకి వెళ్ళి తెలంగాణ బిజినెస్ కోసం వస్తున్నారు. వాళ్ళ బిజినెస్లన్నీ సక్రమంగా నడవాలి, బాగుండాలి. వాళ్ళందరూ కూడా రెసిడెన్షియల్ పెంచాలి. ఇల్లు ఇంకా విల్లాస్ పెరుగుతూ ఉన్నాయి. ఒకనాడు ₹1 కోటి 2 కోట్లు అంటే విల్లా మనం అబ్బురపోతుంటాం. ఇలా 20 కోట్లు 30 కోట్లకు కూడా విల్లా అమ్ముడుపోతుంది. అంత పెద్ద ధరలతో కూడా, ఎందుకంటే పెద్ద పెద్దలు కొంటున్నారు. మన హైదరాబాద్ అట్లా పెరుగుతుంది ఐటీ. మన దగ్గర ఒకనాడు బెంగళూరు ఐటీ అంటే నంబర్ 1. ఇప్పుడు మన హైదరాబాదు 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీగా. ప్రతి ఒక్కరు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మనదే నంబర్ 1. దేశంలో మొత్తం యావరేజ్ ఉంటే 117 ఉంటే మన దగ్గర 317 ఉంది మన హైదరాబాద్, మన తెలంగాణ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. అట్లా అన్ని దేశంలోనే ఒక చరిత్ర. నిన్న మొన్నటి దాకా ఆర్టీసీ కార్మికులంతా ఎంతో ఇబ్బంది పడ్డారు, ఎంతో నష్టాలు పోతుంది వాళ్ళకు. గత ప్రభుత్వాలు ఎప్పటి సందా ఉండే ఆర్టీసీ కార్పొరేషన్, కానీ ఎవరు పట్టించుకోలే, నష్టాలలో పోతుంది, పట్టించుకోలే. మా సీఎం కేసీఆర్ గారు వచ్చినాక నెలకు 15,000 అయినా ఎంత నష్టమైనా భరిస్తూ 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 వచ్చిండు. వాళ్ళు కూడా మన బిడ్డలే, వాళ్ళు కూడా మన కార్మికులే, మన తెలంగాణ బిడ్డలని చెప్పి పెద్ద ఎత్తున మన క్యాబినెట్లో పెద్ద ఎత్తున డబల్ కమిటా, డబల్ ధమాకా. వాళ్ళు ఊహించలే, మా కార్మికులు అన్నారు ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఊహించలే మేము ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలం అవుతామని. ఎప్పటికీ ప్రైవేట్గానే ఉంటాం, ఎప్పటికీ ఆర్టీసీలే ఉంటాం, ఎప్పటికీ ఆర్టీసీలే ఉంటామని వాళ్ళు ఆలోచన చేశారు. కానీ ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒక ప్రభుత్వం ఉద్యోగాలకు ధీటుగా, వాళ్ళకు సమానంగా అన్ని స్కేళ్ళు ఇస్తూ, వాళ్ళకి అన్ని రకాలు ఇస్తూ వాళ్ళని ప్రభుత్వంలో కలుపుకుంటే మామూలు విషయం. మా సీఎం కేసీఆర్ గొప్ప మహాత్ముడయా, ఆయన భగవంతుని స్వరూపం. ఏది చేసినా గొప్ప పని చేస్తాడు. ఆయన లెక్క ఎవరు చేయలేరు. దేశమంతా కూడా
ఉన్న కార్పొరేషన్లన్నీ కూడా అన్ని కూడా ఇదే మోడల్ చేస్తాడు మా సీఎం కేసీఆర్. ఇలా కార్మికులు ఎన్నికలు అనుకో, మాది రాజకీయ పార్టీ ఏమనుకుంటున్నావు? ఎన్నికలే అనుకో, ఏదన్నా అనుకో. కార్మికులకు అయితే న్యాయం జరిగిందా లేదా? ఇలా వాళ్ళ భవిష్యత్తు మంచిగా అయిందా లేదా? వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిరా లేదా? వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగాలు ట్రీట్మెంట్ చేస్తున్నామా లేదా? గది ఆలోచన చేయవా. ఎన్నికలు అంటావు, అది అంటావు. ఎన్నికలు ఎట్లయినా ఎన్నికలు పోతున్నాం, ఎట్లయినా ఎన్నికల స్టంట్ ఉంటుంది. మాది రాజకీయ పార్టీ, కానీ చేసే దిల్లు ధైర్యం కావాలి. వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగాలుగా మార్చాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత ఫండ్స్ కావాలి, ఎంత దిల్ కావాలి. అది మా కేసీఆర్కే ఉంది ఆ గుండె. జై తెలంగాణ, జై కార్మిక. మణిపూర్ హింసకు నిరసనగా హైదరాబాద్లో న్యాయవాదులు ధర్నా చేపట్టారు. మణిపూర్ మహిళల అమానుష ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మణిపూర్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని అన్నారు. Being an advocate, we can't see something injustice or inhuman happening to any type of human beings. We want justice. అది ఎన్నో నెలల కిందట జరిగిన విషయం ఒక వీడియో ద్వారా అంటే వీడియోని కూడా ఖండన చేసి బయటకు రానికుండా ఎన్నో అక్కడ జరిగిన విపరీతమైన దారుణాలను దాచిపెట్టి యొక్క వీడియో వచ్చినందుకే మనం ఇంతగా రియాక్ట్ అవుతాము. వీడియోకి రాని విషయాలు ఎన్నో దారుణమైన విషయాలు ఉన్నాయి. ఒక మహిళలని నడి రోడ్డు మీద నగ్నంగా అసభ్యకరంగా చేసుకుంటూ నిలబడి తీసినప్పుడు పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ చూస్తున్నందుకు సిగ్గుచేటు. ఒక ఆంధ్రప్రదేశ్ ఇంకా బాధాకరమైన ఏంటంటే ప్రెసిడెంట్ గారు కూడా దీనిలో చర్య తీసుకొని ఇందులో ఏం జరిగింది, ఏ రాష్ట్రాల్లో కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా జరగకుండా ఉండాలని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఎక్కడైనా తెప్పించుకొని వాళ్ళు కూడా మిగతా రాష్ట్రాన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఆ నగ్నంగా అది చేసిన ర్యాలీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని జైల్లో వీళ్ళంత వరకు విచారణ చేసి వాళ్ళకి ఉరి తీయాలని. ఒక భారతదేశానికి పర్టికులర్గా ఒక మహిళలపై జరిగిన దాడి అది చాలా ఇన్హ్యూమను. కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వెంటనే ఇమీడియట్గా కల్పిట్ని అరెస్ట్ చేసేసి ఇమీడియట్గా అక్కడ శాంతి భద్రతలు నెలకొల్పాలి. ముఖ్యంగా మణిపూర్లో గత రెండున్నర నెలల నుంచి ఒకే విధమైన దాడి జరుగుతుంది. పర్టికులర్గా అగెనెస్ట్గా ఒక లేడీస్ని, ఒక మహిళల్ని విమర్శలు చేసేసి రేపు చేయడం చాలా సిగ్గు స్టేటు. కాబట్టి ఇమీడియట్గా వెంటనే వాళ్ళ కల్పించమని వెంటనే చర్యలు తీసుకోవాలి. దానికి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు అప్లికేషన్ పూరి సపోర్ట్ అని చెప్పేసి నివేదిక తీసుకుంటాం. ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి వైరా వెళ్తున్న స్కూటీని వైరా వైపు నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టడంతో స్కూటీపై ఉన్న ఇద్దరు మహిళల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంకు చెందిన శ్రీకన్య మృతి చెందారు. మరో మహిళ రాణికి తీవ్ర గాయాలయ్యాయి. వైరాలోని ఓ గ్యాస్ గోదాంలో మహిళలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవరు, క్లీనరు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. వాళ్ళు చేసినట్టు ఆయన చెప్పా నేను అరే బాబు పట్టు మరి పట్టు అడుగురుగో
$9949 భాగ్యనగర్ జిల్లా బీజేపీ నాయకులు మలక్పేట పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి దళిత మహిళకు ఆమె భర్తకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మలక్పేట తీగలగూడకు చెందిన విజయ్ భవానీలు దంపతులు 20 రోజుల క్రితం విజయ్ ఫారూక్ల మధ్య గొడవ జరిగింది. విజయ్ మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఫారూక్పై కేసు నమోదు చేయలేదు. ఫారూక్ గర్భవతైన విజయ భవానీని తనపై ఫిర్యాదు చేస్తానంటావా అంటూ చంపేస్తానంటూ బెదిరించాడు. మళ్లీ బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆమె భర్త విజయ్ పోలీస్ స్టేషన్ లోని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కనీసం పోలీసులు హాస్పిటల్కి కూడా పంపించలేదని వాపోయింది. దీంతో బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కమిషన్ను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. దళితులపై దాడులు, దళితులపై దాడులు, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, పోలీసు నిర్లక్ష్య వైఖరి, నశించాలి, నశించాలి, పోలీసుల 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 నిర్లక్ష్య వైఖరి. నా పేరు విజయ భవాని. మేము ఒక 20 రోజుల కింద మలక్పేట్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాము. అయితే ఆయనను అరెస్ట్ చేసుకొని వచ్చి ఒక రోజు పెట్టుకొని మళ్ళీ వదిలేసిర్రు. అయితే ఆయన అర్ధరాత్రి ఫోన్ చేసి నాకు బెదిరించింది, నేను ప్రెగ్నెంట్ ఉన్నా, నువ్వు ఎందుకే అట్లా చేసినావు, కంప్లైంట్ ఎందుకు ఇచ్చినావు, నీ కడుపు మీద గనేట్ ఎత్తేస్తా అని చెప్పి బెదిరించినారు. నాకు ఫోన్లు చేసి నైట్ పూట బెదిరిస్తే నేను మళ్ళీ పిఎస్కి వెళ్ళి మేడం ఇట్లా అంటుర్రు అని చెప్పి కంప్లైంట్ రాపిస్తే మీ ఇంటికి ఇట్లా వస్తే 100 నెంబర్కి డయల్ చేయని పంపించేసారు. మళ్ళీ ఇవాళ కూడా అట్లనే నిన్న రాత్రి ఫోన్ చేసి మేము మీకు కంప్లైంట్ ఇస్తావా నా మీద అదని చెప్పి మళ్ళీ గలీజ్గా తిడుతుంటే పిఎస్కి సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కంప్లైంట్ పట్టించుకోలే. మా ఆయన పెట్రోల్ పోసుకొని మొత్తం తగలబెట్టుకున్నాడు. 80% తగిలిపోయాను మొత్తము. ఇప్పుడు ఆ ఫారూక్ అనేట ఆయన నన్ను చంపేసాదని బెదిరిస్తుండు. నేను కడుపుతోనున్నా, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మా ఆయన మొత్తం 80% కాలిపోయిండు సార్. ఇవాళ మా ఆయన మొత్తం 80% కాలిపోయిండు. రేపు పొద్దున మెడిస్టేట్ వస్తున్నా అని చెప్పిండు. ఈ పోలీసు వాళ్ళు మా గురించి ఎంత కూడా పట్టించుకోలేదు. మలక్పేట్ పిఎస్ ఎదురుగానే మా ఆయన పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నా కూడా ఒక అంబులెన్స్ కూడా ఫోన్ చేయలేదు. ఆటోలు వేసుకొని వచ్చిన అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేకుండా ఇక్కడ వచ్చినాక అక్క వాళ్ళు ఇచ్చినారు. ఒక అక్క వాళ్ళు
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల 4వ తేదీన అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రాంతంలో పర్యటించనున్నారని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లె ప్రాంతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను పరిశీలించి ప్రజలకు తెలియజేయడానికి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 4వ తేదీన మదనపల్లెకు రానున్నారని తెలిపారు. ఈ పర్యటనలో హంద్రినివా కాల్వను పరిశీలించి పట్టణంలోని పర్యటించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని చెప్పారు. కావున ప్రజలు, టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పర్యటన భాగంగా మదనపల్లికి 4వ తేదీ రావడం జరుగుతూ ఉన్నది. 3వ తేదీ రాత్రి కొక్కటి క్రాస్లో బస చేసి తెల్లవారి బయలుదేరి మదనపల్లికి వచ్చి మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చిప్లి అట్లే విధంగా గుంటవారిపల్లి 2 సందర్శిస్తారు. స్పాట్ ఇంకా ఫిక్స్ చేయలేదు, ఈరోజు ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత ఎక్కడ ఏమని తెలుపుతాము. నేను మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ మీకు ఒక్క మాట చెప్తున్నాను. మీరు అందరూ ఈరోజు ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన కావాలా, అందరూ సురక్షితంగా ఉండాలా, మహిళలకు రక్షణ కల్పించాలా, వీళ్ళకు యువతకు ఉద్యోగాలు కల్పించాలా, అదేవిధంగా రైతులకు పూర్తిగా ఆదుకోవాలంటే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ అవసరం ఉంది. అదేవిధంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వైఎస్ఆర్ పార్టీ పాలన ఏ విధంగా ఉంటుందంటే, మొన్న హజ్ యాత్రికులు ఇక్కడి నుంచి హజ్కి వెళ్ళారు. వాళ్ళకి ఇక్కడి నుంచి సగౌరవంగా హజ్ క్యాంప్ వరకు తీసుకువెళ్ళారు. ఇక్కడ నుంచి బస్సులు పెట్టారు, హజ్ క్యాంప్ తీసుకువెళ్ళారు. హజ్ క్యాంప్ నుంచి ఎత్తుకుపోయి ఫ్లైట్ ఎక్కించేశారు. అక్కడ నుంచి వాళ్ళు హజ్కి వెళ్ళారు. హజ్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత విజయవాడలో వచ్చి హజ్లో వాళ్ళు రిటర్న్ దిగిన తర్వాత వాళ్ళకి అడిగే నాదు వెళ్ళాడు. వాళ్ళ ఎయిర్పోర్ట్ నుంచి ఎట్ట పోవాలా, ఏ బస్సు దొరుకుతుంది, ఎవరు వాళ్ళని ఆదుకునేవాడు లేడు. ఈ విధంగా ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ పాలన. అవసరానికి షో కోసము ప్రెస్ ఇది కోసం మీకు వాడుకుంటారు. మళ్ళా తీసుకోపోయిందే మీకు అందరికీ రోడ్లో వదిలేస్తారు. వాపసు వచ్చిన హజ్ యాత్రికులు విజయవాడ ఎయిర్పోర్టుకు పాలయ్యి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ సొంత ఖర్చులతో మదనపల్లికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా ఇదే. వీళ్ళు ఎక్కడ కూడా కానీ వీళ్ళలో స్పష్టత లేదు. వీళ్ళు వచ్చిందే వీళ్ళు వేల కోట్లు, లక్ష కోట్లు సంపాదించేదానికి, ప్రజలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేదానికి. పాలకొల్లు, నరసాపురం, అచంట నియోజకవర్గాల పరిధిలో ఇటీవల ఏర్పడిన జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ గవర్నమెంట్ తరపు నుండి ప్రాసెసింగ్ ప్లాంట్ ఫీడ్ కంపెనీలతో రైతు సంఘానికి ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వటం జరిగిందని, దానికి అనుగుణంగా కాకినాడలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ సమావేశంలో ప్రస్తుతం ఆక్వా రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మార్కెట్ ధర లేకపోవడం వల్ల సమస్యలపై చర్చించడం జరిగిందని తెలిపారు. గవర్నమెంట్ నిర్మించిన బోర్డుతో ఒక సమావేశం ప్రాసెసింగ్ ప్లాంట్కి మనకి అలాగే ఫీడ్ ప్లాంట్తో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారని ఆ రోజు మాట ఇచ్చారు. దానికి అనుగుణంగానే నిన్న 31వ తారీఖు కాకినాడలో మరి ప్రాసెసింగ్ ప్లాంట్, ఫీడ్ ప్లాంట్తో నేను మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఈరోజు రైతు సంక్షోభంలో ఉన్నాడో, ఆర్థికంగా మరి రేట్లు వెసులుబాటు అతి తక్కువ ధరలతో ఈరోజు రేటు ఉండటం, బయట ఇంటర్నేషనల్ మార్కెట్ లేక ఈరోజు మార్కెట్ డౌన్ అయిందని చెప్పేసి మరి కొనే పరిస్థితులు మేము లేవని ఏదైతే కొన్ని రోజులుగా ఇక్కడ జరుగుతుందో అవన్నీ ఉద్దేశించి మరి ఆ మీటింగ్లో చర్చించడం జరిగింది. అప్సడా వైస్ చైర్మన్ రఘురామ గారి అధ్యక్షతన మరి అటు ప్రాసెసింగ్ ప్లాంట్, ఇటు రైతు అన్ని జిల్లాల నుంచి రైతు సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. దాంట్లో మరి ఏదైతే వారు చెప్పిన విధి విధానాలు ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు ఏదైతే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి ధర లేకపోవటం, అలాగే మనకి పోటీగా వియత్నం కానీ చైనా ఇదిగా మన ఈక్వెడార్ నుంచి కానీ తక్కువ రేటుకి మరి ఎగుమతి చేయడం వల్ల మనకి కొద్దిగా రేటు ఇక్కడ ఇబ్బంది వచ్చిందని చెప్పి తెలియజేశారు. సరే, ఈరోజు ఇక్కడ మనకున్న ఈ స్టేట్లో కానీ ఇండియాలో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఆక్వాకల్చరు మరి మీరు ఇచ్చి ఆ 200 రూపాయలు కూడా మనకి రైతుకి గిట్టుబాటు అవ్వట్లేదు.
అలాగే గతంలో ఏదైతే వేరియేషన్స్ ఉన్నాయో ఆ వేరియేషన్స్ మీరు తగ్గించి ఇప్పుడున్న వేరియేషన్స్ వల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. అందుచేత కంపల్సరీ మీరు మీ విధానాలు మార్చాలి, లేకపోతే రైతు కల్చర్ చేసే పరిస్థితి ఉండదని చెప్పి మరి మేము కూడా రైతు సంఘ ప్రతినిధులందరూ కూడా తెలియజేశారు. అలాగే దీనికి ఏదైతే మనకు అనుసంధానకర్తగా మరి వడ్డే రఘురామ్ గారు వైస్ చైర్మన్గా ఉన్నారు అప్సరాకి, ఆయన కూడా సంఘ ప్రతినిధులు మరి ఏదైతే మనం కోరుకున్నామో దానికి అనుగుణంగా ఆయన కూడా దీనికి స్పందించి ఎట్టి పరిస్థితుల్లో రైతుకి న్యాయం జరగాలి. మరి రైతుకి కనీసం మినిమం మీరు ఉన్న పరిస్థితులు ఇవ్వకపోతే కనుక కల్చర్ చేసే పరిస్థితి లేదు కాబట్టి అని చెప్పి దాని మీద ఒక నిర్ణయానికి మరి వాళ్ళందరూ వచ్చి ఈ 2 రోజుల్లో అంటే రాబోయే ఈ 2వ తారీఖు నుంచి 4వ తారీఖు దాకా అయితే మరి 100 కౌంటు 200 రూపాయలు గాను, దానిపైన 20 కౌంటు 600 రూపాయలు దాకా రేట్ నిర్ణయించి ప్రతి పీస్కి వేరియేషన్ వచ్చేలాగా గతంలో మనం చూసాం. 52 కౌంటు వస్తే 60 కౌంటుకి రేటు 70. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన టీడీపీ జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వైసీపీలో చేరేందుకు తరలి వస్తున్నారని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామ సర్పంచి సూరాడ రాజు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో 200 మంది టీడీపీ జనసేన పార్టీ నాయకులు రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులకు ఎమ్మెల్యే కన్నబాబు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చాలా మంది అందరూ తెలిసిన వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. మీరందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకంతో, ప్రేమతో, మా అందరి పట్ల నమ్మకంతో ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి, వైఎస్ఆర్ పార్టీలో పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు చెబుతూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి మనందరం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, మనందరిది ఒకే మాట, ఒకే బాటలాగా ముందుకెళ్తాం. నేను ముందు వచ్చాను, నువ్వు వెనకాల వచ్చావు, నువ్వు ఇప్పుడున్నావు, నేను ఎప్పుడున్నాను, ఇవేం ఉండవు. ఇంకా వచ్చినప్పటి నుంచి అందరం ఒకటే పద్ధతిలో, ఒకటే మాటగా ముందుకెళ్తామని మీకు మాటిస్తూ ఉన్నాను. చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో రావడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజల పట్ల ఒక అభిమానంతో, ప్రేమతో, ప్రతి కుటుంబానికి మేలు జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు నచ్చి వీరి వలనైతే వైఎస్ఆర్ పార్టీ వల్ల అయితే మేలు జరుగుతుందనే ఆకాంక్షతో మీరు వచ్చారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం నుంచి కూడా ఈరోజు వచ్చి చేరుతూ ఉన్నారని మన పెద్దలు చెప్తున్నారు. అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం. నేను ఒకటే చెప్తా, నేనేంటో ప్రత్యేకంగా మళ్ళీ మీకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు ఈరోజు చెప్తారు, ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడడం, కండవా చూడడం, కులం చూడడం, మతం చూడడం, నీకు ఏ అవసరం ఉన్నా మేము నిలబడతాం, మేము పథకాలు ఇస్తాం, మీకు లబ్ధి చేకూరుస్తామని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేవాడు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమలో ప్రాజెక్టుల పరిశీలన చేయడానికి పవన్ కళ్యాణ్తో రానున్న సంగతి తెలిసిందే. ఈ పరిశీలనపై వైసీపీ ఎమ్మెల్యేలు కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే శంకర్ నారాయణ చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్తో కలిసి ప్రాజెక్టులను పరిశీలించడానికి వెళుతున్నారని, ఇందులో భారీ కుట్ర దాగుందన్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులలో గొల్లపల్లి, జీడిపల్లి రిజర్వాయర్లు కట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో అన్నారు శంకర్ నారాయణ. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టును కాస్త తాగునీటి ప్రాజెక్టుగా మార్చేశారు అంటూ శంకర్ నారాయణ విమర్శలు చేశారు. చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు రాకుండా ఆగిపోతాయంటూ కామెంట్ చేశారు శంకర్ నారాయణ. చంద్రబాబు దత్తపుత్రుడితో కలిసి ఈ రిజర్వాయర్లను చూడడానికి వస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని శంకర్ నారాయణ అన్నారు. ప్రాజెక్టులు చూడాలని
చంద్రబాబు నాయుడు ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన, ప్రజల కదుతున్నటువంటి సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దృష్టి మరల్చే ఆలోచన. మరి ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకోండి. ఈ గొల్లపల్లి రిజర్వాయరు ఎవరి హయాంలో మొదలైంది? మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం, రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, రైతు కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నటువంటి ఏదైతే కార్యక్రమం అప్పుడు జరిగిందో ఎన్టీ రామారావు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే కాలంలో, మరి ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఒక ఆలోచనతో అంద్రినేవా పథకానికి సాగునీటి పథకంగా ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే, ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే అంద్రినేవా సాగునీటి పథకాన్ని కేవలం తాగునీటి కోసం ఖర్చు పెట్టి, తాగునీటి కోసం మార్పు చేస్తూ దాన్ని రూపాంతరం చెందించి సాగునీరు తీసేసి కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తాగునీరుకు మాత్రమే. విజయనగరం మెంటాడ పిట్టాడ ఎస్సీ కాలనీకి చెందినటువంటి విజయనగరం మెంటాడ పిట్టాడ ఎస్సీ కాలనీకి చెందిన జి పుష్ప అనే బాలిక ఇంట్లో ఫ్యాన్ కురేసుకుంది. గజపతి నగరం సీఏ లెంక అప్పలనాయుడు అందించిన వివరాల ప్రకారం పుష్ప తమ పెద్దమ్మ ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరేసుకుందని అన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్. వరద బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ. కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారని మంత్రి మల్లారెడ్డి. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని స్పష్టం. మణిపూర్ హింసకు నిరసనగా హైదరాబాద్లో న్యాయవాదుల ధర్నా. మహిళల అమానుష ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. స్కూటీని ఢీకొన్న లారీ, ఒకరి మృతి, మరొకరికి గాయాలు.